కథ కాదు జీవితం. నీకు బుద్ధి లేదు, ఆ అమ్మాయికి బుద్ధి లేదు. మీరు తప్పు చెప్పినప్పుడు ఇది తప్పు సరిదిద్దుకోమని చెప్పాల్సిన పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే ఇద్దరు ఉండాలా, లేదంటే ఇద్దరిని వదిలేమన్నాడా? ఇద్దరు వదిలేయాలా, లేదంటే చేసి నీకు ఎక్కడ జైలుకి గెలికి వేస్తాము, ఎక్కడికి వేస్తాము. నీకు ఎట్లా వేస్తారంట? అది ఎట్లా వేస్తారేమో తెలియదు. లేదంటే నీకు కాలేజీ తీసేస్తాము. ఈ అమ్మాయికి ఏమి నువ్వు కొత్త కాదు కదా, ఆల్రెడీ జగదీష్ తో కథ నడిపి అందరికి తెలుసు కదా. నేర్పిస్తుందా మేడం? నేను నా పాప ముందర అడగాను మేడం. మా పాప స్పీకర్ పెట్టింది మేడం సెల్ స్టేషన్ దగ్గర. పోవద్దు మే, నువ్వు పోయినావంటే ఫస్ట్ నీకు న్యాయం జరగదు, తాగపోతే పోకోకుండా అది ఈఎంఐ నేర్పించిందని చెప్పి నువ్వు గట్టిగా ఈడ సాయనన్నా వస్తాను కానీ స్టేషన్ దగ్గర నువ్వు కేసు పెట్టు. మీ తాతగాలంటే ఫోన్ చేసి మాట్లాడతాడు, సార్ వాళ్ళతో మాట్లాడతాడు. మీ తాతగాలంటే ఫోన్ చేస్తాడు. మా ఎవరు పైనుంచి ఊడిపడ్డాడు వాళ్ళ తాత పోలీసులు వినటానికి అని చెప్పు. నువ్వు వాళ్ళ తాత చెప్పింది వింటారా, చట్టం చెప్పింది వింటారా అని చెప్తాను. వాటికి వాళ్ళ పిన్నమ్మ వాళ్ళు వెనకంటే వస్తామన్నారు. ఏమనుకున్నారో ఏమో మేడం, మళ్ళీ పంపించారు కూడా ఉన్నాం మేడం. బాగా పుట్టేప్పుడు మేమంతా అడుగండి. అదే ఎట్లున్నావు అంటున్నా. నీకు సిగ్గు మానం ఏమి లేదా? వీడు తండ్రి అని చెప్తావా, తాత అని చెప్తావా, ఏమని చెప్తావు? చేసిన ఏదో ఒక పనికి మళ్ళీ సాక్ష్యం ఒకటి కొడుకుని కన్నావు. సిగ్గు లేదు నీకు? మీరు చేసిన పాపం, మీరు చేసిన తప్పు మీతోనే పోవాలి. మళ్ళీ పిల్లలు ఎందుకు అంటారు? వాళ్ళకి ఏం వరుస వస్తుంది చెప్పు? ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రేపు నష్టం జరిగితే నీకు జరుగుతుంది, వాడికేం జరగదు. వాడిని ఏమైనా చేయగలవు అంటే జైలుకి పంపించగలవు. జైలుకి పోతాడు, బెయిల్ తీసుకొని బయటకు వస్తాడు. ఎందుకంటే నువ్వేం కాదు. ఇప్పుడు కూడా కలిసి ఉంటే ముగ్గురు ఉండాలంట మేడం. నువ్వు ఆడ ఒప్పుకోద్దు, ఏం చెప్పినా కూడా మేము ఆవిడేం ఒప్పుకుండేది? ఆవిడేంది ఒప్పుకుండేది? ఆడ ఒప్పుకోద్దు. నువ్వు ఏం వాళ్ళ అమ్మ, వాళ్ళ పిన్నమ్మ, పెద్దమ్మ అందరినీ నించోబెట్టి కడిగేస్తారు. నీకు సిగ్గు లేకుండా తప్పు చేస్తే తో కొట్టి సరిదిద్దాలి. అంతేగాని వాడితో కాపురం చేసి బిడ్డను కనమని చెప్పారే, వాళ్ళు పెద్ద మనుషులు ఎట్లా అవుతారు? కర్మ చేయిస్తున్నారు నీతో మీ ఇంట్లో వాళ్ళు. ఆడపిల్లని ముక్తాడేసి ఇంట్లో కూర్చోబెట్టుకొని ఒక మంచి అయ్య చేతిలో పెళ్లి చేసి పంపించాలి. అంతేగాని మన ఇంట్లో పన్నోళ్ళని అందరినీ వదిలేయరు. నీ ఇంటికి పనికొచ్చిన వాళ్ళు జగదీష్ ఎవడు, మీ చిన్నాన్న ఎవడు, వాళ్ళు గతి లేక నీ ఇంటికి పనికొచ్చారు. పన్నోళ్లతో పెట్టుకుంటున్నావు నువ్వు. కలిసి ఉంటే ముగ్గురు ఉండాలా? నీకు సిగ్గు లేదు, అమ్మాయికి సిగ్గు ఉంది. మనం అన్నా మన ఉంది కదా మేడం. ఎట్లుంది? ఉండే మేడం, బాలింతప్పుడు అడగండి మేడం. అమ్మాయిని అడిగి నువ్వు చేసుకున్నావా? ఆ అమ్మాయిని అడిగి ఆయన వాళ్ళ మొగుడుతో పోయావా? ఫోటోలు కూడా తెలుసు మేడం తీపించుకునేది. ఎందుకు పెళ్ళైన వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు? నేను ఎత్తుకొని పెంచింది ఆవిడ కూతురు అనుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అమ్మాయిని. చిన్నప్పుడే నిన్ను 4 తన్ని సరిగ్గా గనక పెంచుంటే మీ అమ్మ నాన్న ఇలా ఉండరు. ఏ కుటుంబంలో అయినా ఇట్లా చేస్తారా తండ్రితో ఉండమని? చేసిందే ఒక పనికి మాలిన పని, మళ్ళీ అందరి మీద నిందేస్తున్నావు. ఆయన తాగిచ్చినాడు అంటే ఈమె చిన్న పిల్ల పాల బాటిల్లో పోసి నీ నోట్లో పెట్టి తాగిచ్చినాడు. ఆల్రెడీ ఒక తప్పు చేసావని తెలిసిన తర్వాత ఎవడు కూడా చెప్పు, నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. వాడు ఏదైనా ఇలాంటి పిచ్చి పని చేస్తే పోలీసులు కంప్లైంట్ ఇచ్చి వాడిని ఎత్తి లోపలే ఇచ్చాలి. అంతేగాని వాడు ఇచ్చింది తాగేసి వాడి పక్కన వాడికి ఒక కొడుకుని కానించమని చెప్పలా నీకు. నువ్వు పెళ్ళాన్నే ఏలు పెట్టి చెప్తావా? పెళ్ళాన్నే దబాయిస్తావు? ఆమె మాట్లాడాలి, ఆమెకు అన్ని హక్కు ఉంది, అన్ని రైట్స్ ఉంది పెళ్ళంగా. ఆవిడేమో గౌరవంగా కూర్చొని మర్యాదగా చెప్తుంది అది తప్పమ్మా, ఇది కాదమ్మా, అది కాదంటే నెత్తినెక్కి కూర్చుంటున్నావు. వాళ్ళ తాత చెప్పాడా నీతో ఉండమని, లేదా నిన్ను దాంతో ఉండమని? తండ్రితో ఒప్పుకోమని ఎవరు చెప్తారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళకంటే బుద్ధి లేదు. నీ మొగుని కొట్టి చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి. ప్రేమించి పెళ్లి చేసుకున్న దానివి కంట్రోల్ చేయలేవు. ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు కంట్రోల్ చేయలేరు. వీళ్ళిద్దరిని కలిసి ఉండమని మేము చెప్పాలా? ఇక్కడికి వస్తే ఇది న్యాయమా? అందుకే మేడం ముగ్గురు ఉండే కూడా మేము కూడా ఒప్పుకోలేదు. మాకు 2 పిల్లలు ఉన్నారు. రేపు నా చేసుకునేది ఎట్లా, ఇప్పుడు తీసుకునేది కూడా ఎట్లా? అసలు మాతో గ్లాస్ తో నీళ్ళు కూడా ముట్టుకోలేరు మేడం. మాతో తండ్రి బిడ్డ కూడిల్ది ఎవరు కలసకూడదని కూడా చెప్పింటే. అన్నం తినేవాళ్ళు ఎవరైనా ఇలాంటి పనులు చేస్తారు. మన అప్పు పెట్టి మేము సంసార ఇండ్లలో పుట్టిన వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తారా? మీరు చెప్పండి నాకు. చేస్తారా? పరాయి ఆడదాని మీద చేసేటప్పుడు
మనకు ఒక ఆడబిడ్డ ఉంది, రేపు మన ఆడబిడ్డని ఎవరైనా ఇట్లా చేయేస్తే ఏంటి పరిస్థితి అన్న ఆలోచన మీకు రావాలి. చెప్పినాను మేడం నేను అలా కూడా వచ్చినప్పుడు ఎప్పుడు తప్పు చేయరు మగవాళ్ళు. మీ బిడ్డలు అయితే ఒకటి, మీ చెల్లెళ్ళు అయితే ఒకటి, వేరే ఆడవాళ్ళు అయితే ఒకటా? వాడుకోవడానికి ఒక అమ్మాయి దొరికితే చాలదు, వావి వరుసలు ఉండాలి, అమ్మాయికి పెళ్లి కాకుండా ఉండాలి, మీరిద్దరు పెళ్లి చేసుకొని మీరు ఏం చేసుకున్నా పర్లా. కానీ ఒక తండ్రి కూతురు అంటే వినటానికి అసహ్యంగా ఉంది మాకు. నీకు ఎట్లా అలాంటి ఆలోచన వచ్చింది నీకు అమ్మాయికి? నాకు అర్థం కావట్లేదు. నా ఆస్తి అంతా ఆస్తి అంతా వీళ్ళు తినేసినారు. ఎందుకు ఇచ్చావు? ఎత్తరమ్మంటే తవేనా? వాడెవడు ఎత్తుకురమ్మంటానికి, నువ్వెవరు ఎత్తుకుపోవటానికి? అప్పుడు తెలీదా నీకు బుద్ధి? నువ్వు అతనికి రేటు కట్టావు, అతను చేసినట్టు నీతో డబ్బులు ఇచ్చి నువ్వు చేసుకున్నావు. ఆడపిల్లని నగలు తెమ్మని, ఆస్తి తెమ్మని చెప్పిండే మరి అసలు చెప్తాను కదా నీ ముందర కూర్చొని. అవన్నీ వచ్చేసి వాళ్ళు చెప్పిండే చెప్తాను అంతే మేడం. వచ్చేసి అసలు మన దగ్గర ఏం తిండి కొనలేదు మేడం. వచ్చేసి అడుగు నువ్వు బాగా చూసుకుంటావు, నన్ను తోడవేనా లేదా? అప్పుడు బంగారు డబ్బు అని తీస్తామని చెప్పింది. బాగా చూసుకుంటా, నీకు తల్లి లేదమ్మా. నన్ను అడుగు ఎట్లా చూసుకుంటాడు? తండ్రి స్థానంలో ఉండి కూతురు చూసుకున్నాడు, చూసుకుంటాడు. కాపురం చేయడం వచ్చేసి అప్పుడు నాకు ఇష్టపడి వచ్చేసి మీకు మీ మామూలు ఉన్నారు, నాకు చదువు లేదు, ఆశ లేదు, అంతస్తు లేదు, నన్ను చేసుకో. అది మాట మనస్ఫూర్తిగా వెళ్ళిపోయే మూమెంట్ లో ఏమన్నాడంటే రమ్మన్నాడు, రాకపోతే నేను పులుగు అనుకుని చెప్పినాడు మేడం. నిజం మేడం. నా మీద చేస్తాను కేసు. అది ఏమన్నా చేసుకుంటే నేను చేసుకుంటాను, అది ఏమంటారు మేడం? నా పిల్లలు చెప్తారు ఇలాంటి వాళ్ళు, ఏదైనా చెప్పగలరు. ఆ బాబాయ్ చెప్పింది మేడం. బయట కూడా చెప్తాను మేడం, ఉంటే ముగ్గురు ఉండాలంట మేడం, లేదంటే చచ్చిపోయి నీకు అది చెప్పిస్తాను నేను, నిన్ను అంత సామాన్యంగా నేను అని చెప్తాను. నాకు మాత్రం నన్ను బాగుండని చెడిపింది, కొడుకు పుట్టించినాడు, నేను మాత్రం బతకను. అంతకుముందు లేదు మేడం, మా అమ్మతోడు మా బంధువులతో మేడం. జగదీష్ తో నువ్వేం చేయలేదు? లేదు మేడం, మా అమ్మతోడు ఏ దాని మీద ప్రమాణం చేయమన్నా చేస్తాను మేడం. పిలిచి అడుగుదామా? అడుగుదాం మేడం. ఏమి చేయలేదని చెప్తాడా? సర్లే మేడం, అడగండి మేడం. అక్కడ ఉన్నాడు కదా సాక్ష్యం, చెప్పమని మేడం. తెలుసు మేడం, లవ్ చేసిన అదొకటి తప్పు మేడం, తప్పని ఒకటి చేసిందా మేడం? ఎవరు తండ్రితో తప్పు చేసిందని జగదీష్ చేయలేదంటే మీ వాళ్ళు ఎందుకు జగదీష్ కొట్టారు, వాళ్ళ భార్యను ఎందుకు కొట్టారు? అంటే లేదు మేడం, నాకు ఒంటి తెలిసిన ఎట్లు చేసుకుంటున్నాను వదిలేద్దాం అనుకుంటున్నాను. అంతే కదా, నువ్వు ఎప్పటికీ భార్య కావు చట్టంలో. నువ్వు దొంగం చేస్తానవా? నువ్వు ఎప్పుడు నన్ను చూసుకుంటాను, బాగా చూసుకుంటాను. నీకు తల్లి లేదమ్మే, తల్లి లేదు. ఏం చెప్పాడు చెప్పండి. అంతా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అంతా మేమంతా కలిసి మీ తల్లి నేనే, మొగుడు నేనే నమ్మాను, తోడవేనాడు మేడం. మగ ముందు అద్దు ముందు అడగండి మేడం. అమ్మాయిని అడిగెళ్ళావా? లేదు మేడం, వెళ్ళి భార్య ఉంది కదా, ఆమెను అడగాలి, ఆమె పర్మిషన్ ఏం చెప్పినాడు తెలిసిన మేడం? మీ అక్క తప్పని చేసింటే చూడలేక నీ వెనకంటే వస్తాను అమ్మే అనుకుని చెప్పినాడు మేడం. తెలిసి బాబు చేసిన పని వచ్చేసి జైజ్ అంత అనేసి ఈ బాబు వచ్చేసి నా ముందు వచ్చేసి తాగి వచ్చేసి నైట్ వచ్చేసి 2 గంటలు మాట్లాడమ్మా. మళ్ళా పాలసంద్రంలో వస్తా అంటే మీ అక్క ఏందో బండిలో వెనకాల చూసాలకు వచ్చాలకు కొట్టాలకు ఆ రామ నేను లేదని నీళ్ళు పోసుకొని నా మీద ప్రమాణం చేసింది. దానికని మేము భూ పెట్టదు చారు పెట్టదు. నువ్వు రామ్మే నా వెనకంటే నువ్వు పిలిచినావా లేదా? ఇంకేముంది అప్పుడు? ఎప్పుడు అప్పుడు నువ్వు తాగి నువ్వు నన్ను చేసుకొని నువ్వు తాగింటే నేను తాగొచ్చి అడిగిండేదే. నువ్వు తాపిచ్చిండ్లా నువ్వు తాగిండదా? తాగిండే తాపిచ్చినాడు మేడం. తాపిచ్చి ఫస్ట్ వచ్చేసి మేడం మీరు తాగిందే పాప వచ్చేసి చాందాపాలు చూసాను. లేదు మేడం, నేను మా అమ్మతో ఉన్న వంట కూడా సచ్చికి నేను తాగినలే మేడం. తాపిచ్చి ఫస్ట్ టైం ఇంకా తాపిచ్చినాడు. అసలు పొద్దున్నే నా కాళ్ళు కూడా పట్టుకునేకి వచ్చిన చెప్పద్దు ప్రేమిలా ఎవరికి ఇది తప్పు అయిపోయింది అని అన్నాడు. తిన్నాయన నువ్వేం కావాల తండ్రి కావాలా అన్నానా లేదు ఈ మాట. అసలు నువ్వు వచ్చి నువ్వు సంధి ఇచ్చింటే అడిగిండే వచ్చి మన పైన వచ్చేసి అన్ని అపార్థాలు చెప్పినా నాకు తండ్రి కావాల చిన్నైనా అన్నా అంటానే మనకి వరసలు ఉన్నాయి అని చెప్పింది ఈ మనిషి.
బిడ్డను చూపించినారు మేడం బిడ్డని సందులో. వదిలేసిన వచ్చినోడు దాన్ని ఎప్పటికైనా వదిలేస్తాడని తెలీదా నీకు? నువ్వే పైనుంచి దిగావు, బాగానే ఉంటాడు జీవితాంతం. బాగా చూసుకుంటాడని ఎందుకు చూసుకుంటాడు? అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాదని చెప్పేది వినిపిదా నీకు? చూడు భార్య పిల్లల్ని వదిలేస్తాడని చెప్తే ఎట్లా నమ్ముతున్నావు? ఏదో కథలు చెప్తుంది, ఇట్లా చెప్పేస్తే నమ్మేస్తారా? వాళ్ళ ప్లాన్ కూడా అంతే మేడం. ఇప్పుడు జిక్తే ముగ్గురు ఉన్నట్టు మేడం, లేదంటే ఆ పాప చచ్చిపోతుందంటే కేసు మా మీద కేసు ఉందంటే, వాళ్ళ తాతలు కూడా అటుకుపోతే మీ వేసేసినా కూడాను మా టైర్ చక్రం అంతా. అలాంటి వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావు అంటున్నా. నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు పనిష్మెంట్ అనుభవిస్తే మాకేమి ప్రాబ్లం లేదు. ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తేనే నెక్స్ట్ జనరేషన్ కి బుద్ధి వస్తుంది. కానీ ఏ తప్పు చేయని నీ భార్య నీ పిల్లలు ఎందుకు కష్టపడాలి, ఎందుకు అవమానాలు పడాలి? కేసులో వాళ్ళ పేరు పెడితే వాళ్ళు ఎందుకు ఇరుక్కోవాలి? వాళ్ళు ఏం తప్పు చేస్తారు? మీరు చేసేటప్పుడు ఆలోచించాలి. పెళ్లి కాకముందు నువ్వు ఎన్ని చేసినా నీ ఒక్కడికి అది సంబంధించిన విషయం. ఒకసారి నీకు పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టాక నువ్వు ఏం చేసినా, మంచిది చేసినా చెడ్డది చేసినా వాళ్ళకి వచ్చి చేరుతుంది. ఆ ఆలోచన ఎందుకు ఉండదు మీకు? ఓకే, మరి చూసారు కదా, ఆదినారాయణ ప్రమీల తండ్రి కూతుర్లు అక్రమ సంబంధం పెట్టుకుని ఒక బిడ్డను కూడా కన్నారు. ఇది వింటేనే చాలా అసహ్యంగా అనిపిస్తుంది. కానీ వాళ్ళిద్దరికి అసహ్యం లేకుండా ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, ఏ విధంగా ముగ్గురు కలిసి ఉందామని భార్యని ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారో మనకు కనిపిస్తుంది. అంటే ఉంటే ముగ్గురు ఉండాలి, లేదంటే సూసైడ్ చేసుకుంటా కేసులు పెడతానని ప్రమీల తరఫు వాళ్ళు బెదిరిస్తే మాత్రం చట్టం ముగ్గురు ఉండటానికి ఒప్పుకుంటుందా? మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటో తెలుసుకోవాలి అంటే డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారు సో మన బతుకు జట్కా బండి మీద ఒక కొత్త స్టోరీ. ఒక తండ్రి ఒక కూతురు. సో కూతురు వరుసైన అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఒక బిడ్డను కూడా కని ఇప్పుడు ముగ్గురు కలిసి ఉంటాము, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చంపేస్తారు అని చెప్పి అతను భయపడుతున్నాడు. ఈ అమ్మాయి అయితే నన్ను తాగించి నాకు తెలియకుండా నన్ను వశపరుచుకొని నా ఇంట్లోంచి డబ్బు ఆస్తి తెమ్మని నన్ను పడుకొని ఇప్పుడు నన్ను వదిలేస్తే నేను ఒప్పుకోను, సూసైడ్ చేసి వాళ్ళిద్దరిని నేను లోపలేస్తాను నీవు అంటుంది. ఇవ ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేని పరిస్థితి, ఇట్లా భర్తకి చెప్పుకోలేని పరిస్థితి, అమ్మాయితో అయితే ఉండలేను అని చెప్తుంది. సో ఎందుకు ఇలాంటి ఒక మెంటాలిటీస్ వావి వరుసలు లేకుండా ఎందుకు తయారవుతున్నారు ఇప్పుడున్న వాళ్ళు? అంటే దగ్గర ఈరోజు నిర్మల తప్పు చేసినప్పుడు వయసు చూసుకుంటే అప్పుడు కూడా నీకు 16-17 సంవత్సరాలు. పారిపోయి తర్వాత తన తప్పు తను తెలుసుకుని తల్లిదండ్రులని మన్నించి పెళ్లి చేసుకోవటం జరిగింది. అక్కడి నుంచి ఆ అమ్మాయిలో వచ్చినటువంటి ఒక మార్పు చూడండి. అంటే ఏ మార్పు వచ్చింది అంటే కనుక ఒక భర్త అనేటటువంటి వాడితో సమాజంలో ఎన్ని శక్తులు నన్ను వ్యతిరేకంగా వేలెత్తి చూపెట్టినా నా తప్పును నిలదీసినా కూడా ఈరోజు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో చచ్చేంత వరకు ఉండాలి అని చెప్పి అతనితో 2 పిల్లలు. కానీ అదే 16 సంవత్సరాలకి తప్పు చేసినటువంటి ఒక ఆడపిల్లకి క్లాస్ పీకేటటువంటి స్థాయి వరకు ఎదిగింది అమ్మ. ఇటువైపు చూసుకుంటే కనుక మనం తప్పు చేసింది, ఒకసారి తప్పు చేసింది, పెద్దలు సరిదిద్దలేదు, నువ్వు తప్పు నీది కాదు, నువ్వు చిన్నపిల్లవి, ఆ పెళ్ళైనటువంటి వాడు వాడిదే తప్పు అని చెప్పి వాడికి బుద్ధి చెప్పడం మొదలు పెట్టారు. ఇక్కడ ఈ అమ్మాయి రియలైజ్ అవటం అన్నది జరగలేదు. ఆ తప్పుని పదే అదే పద్ధతిలో కంటిన్యూ చేస్తూ వావి వరుసలు మర్చిపోయేటటువంటి స్థాయి వరకు తప్పుని తీసుకెళ్ళటం జరిగింది. ఆ అమ్మాయి మీద కోపం తెచ్చుకోవటం, ఆ అమ్మాయి మీద విరుచుకుపట్టడం కాదు. అసలు మీ ప్రేమ అనేటటువంటి దానికి ఏం డిఫైన్ చేస్తున్నాం అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఆ అమ్మాయి వ్యక్తిత్వం బట్టి, లేదంటే ఆ అమ్మాయి చరిత్ర బట్టి చూసుకుంటే కనుక ఆ అమ్మాయి పెరిగినటువంటి వాతావరణం, పెరిగినటువంటి విధానం, పెద్దలు చెప్పినటువంటి నీతులు, కథలు అన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. చాలా భయంకరమైనటువంటి వాతావరణం నుంచి ఆ అమ్మాయి ఈరోజు రావటం వల్ల ఇంత వావి వరుసలు మర్చిపోయినటువంటి స్థాయికి ఆ అమ్మాయి దిగజారిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. కూతురు వరుస ఉండేటటువంటి ఈ అమ్మాయి ఇలా తప్పు చేసింది అంటే కనుక ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్. నీ భర్త తప్పు చేస్తే ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలమ్మా. చాలా మంది అనొచ్చు, ఏమో నువ్వు మొదట్లోనే ఇది సరిదిద్దవలసింది కదా, వీళ్ళకి కొద్ది గడ్డి పెట్టుంటే కనుక ఆ టైంలోనే తెగొట్టుండేదాను కదా అని అనొచ్చు. కానీ అఫ్ కోర్స్ ఎవరు కూడా పోయిపోయి మొగుడెళ్ళి కూతురు వరుసలో ఉండేటటువంటి ఆడపిల్లతో సంసారం చేస్తాడని ఎవరు అనుకోరు కదా. ఈ అమ్మాయితో వెళ్ళినటువంటి జగదీష్ని ఎంత ఈజీగా అయితే కనుక మా ఆవిడ పంపించేసిందో, బహుశా ఆదినారాయణటువంటి నేను ఈ అమ్మాయితో ఒక అక్రమ సంబంధం పెట్టుకుంటే కనుక అదే విధంగా మా ఆవిడ క్షమించేసి మమ్మల్ని ఇద్దరిని హ్యాపీగా విడదీసేస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి సైకాలజీ గురించి నేను చెప్తున్నాను. అంటే ప్రేమించుకునేటటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క మనసులు
ఒకే విధంగా ఉండవు. అంటే ఇలా పారిపోయి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు క్షమించేసి మమ్మల్ని పెళ్లి చేసేస్తారు అనే విధంగా ఈ రోజులు దయచేసి యువకులు ఈ ఎగ్జాంపుల్ చూసి నేర్చుకోవద్దు అని చెప్తున్నాను. అంటే నీకు ఉండేటటువంటి అదృష్టం అందరికీ ఉండదమ్మా. నీకు ఫస్ట్ అదృష్టం వచ్చింది, తర్వాత ఇతని రూపాన్న ఈ అమ్మాయి రూపాన్న దురదృష్టం మొదలైంది. నేను ఎందుకంటున్నానంటే ఈరోజు నిర్మల వెంట నిలబడి ఆ అమ్మాయికి సపోర్ట్ చేసే వాళ్ళు, ఆ అమ్మాయిని కాపాడేటటువంటి వాళ్ళు లేకపోవటం అన్నది ఆ రోజు పారిపోయి రావటం వల్ల ఏర్పడినటువంటి సమస్య ఈ రోజు మళ్ళీ పునరావృతం అవుతుంది. అంటే మనం ఒక్కసారి తప్పు చేస్తే దాని ద్వారా మనకు వచ్చేటటువంటి మెచ్యూరిటీ బట్టి ఇంకా మన జాతకాలు మారవమ్మా. ఎందుకంటే వ్యక్తులు అలాగన్నా ఉండొచ్చు, ఇలాగన్నా ఉండొచ్చు, ఇలా ఇద్దరు మనుషులు ఉండటం వల్ల నీ వెనకట్ల ఎవరు సపోర్ట్ లేకపోయి ఉండొచ్చు. ఇంకా ప్రమీల విషయానికి వస్తే బాధితురాలా లేదా క్రిమినలా? ఈ అమ్మాయి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి చూసుకుంటే ఈ అమ్మాయి ఒక క్రిమినల్ పని చేసిందా, ఒక చేయకూడనటువంటి భయంకరమైనటువంటి తప్పు చేసిందా, లేదా ఈ అమ్మాయి బాధితుల స్థానంలో ఉందా, లేదా ఈ అమ్మాయి ఏమైనా వ్యాధిగ్రస్తురాలా? ఈ 3 అంశాలు బట్టి మనం ఈరోజు పరిగణలోకి తీసుకోవాలి. నేనైతే మాత్రము ఈ అమ్మాయి మానసికంగా పూర్తి స్థాయిలో స్టెబిలిటీ లేదు అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పెంపకం లోపంతో బాధపడుతున్నటువంటి ఒక బాధితురాల స్థానంలోనే చూస్తుంది. నీ భర్తను మాత్రం నేను ఇప్పటికీ కూడా ఒక క్రిమినల్ స్థానంలోనే చూస్తాను. అతనికి కావలసినటువంటి ప్రేమ దక్కింది, అతనికి కావలసినటువంటి అమ్మాయి దక్కింది, అతనికి కావలసినటువంటి 2 పిల్లలు కన్నాడు, తల్లిదండ్రుల ప్రేమ ఉంది, సమాజంలో ఒక పేరుంది, చేసుకోవటానికి ఒక ఉద్యోగం ఉన్నాయి. ఈ అమ్మాయికి ఏమున్నాయమ్మా? ఏమీ లేవు. ఈ అమ్మాయి 0. మీ ఆయన్ని మనం ఒక్క 0.5% కూడా సమర్థించడానికి వీల్లేదు. ఈజ్ క్రిమినల్. ఈ అమ్మాయి బాధితురాలు. షీఈ్ అ విక్టిమ్. ఎవరన్నా అనొచ్చు, భావి వరుసలు లేకుండా అమ్మాయి అలా తప్పు ఎలా చేసిందండి? ఒక బాధితురాల స్థానంలో కానీ, ఒక వ్యాధిగ్రస్తురాల స్థానంలో కానీ, అంటే పూర్తిగా సైకాలజీ పనిచేయనటువంటి స్థానంలో ఆ అమ్మాయి కూర్చుంది కాబట్టి ఈరోజు తండ్రి ఎవడు నేనెవడు అనేటటువంటిది మర్చిపోయి ఉండొచ్చు. కానీ నీ భర్త, అతనికి ఏ వ్యాధి లేదే, అన్ని విధాలుగా సపోర్ట్ ఉంది, అతనికి నీ ప్రేమ ఉందే, నువ్వు ఉదయం నుంచి సాయంకాలం వరకు తల నుంచి తోక వరకు మొత్తం అన్ని సేవలు చేస్తున్నావే, మరి అలాంటి మనిషి ఎందుకు తప్పు చేశాడు? సో ఇది మనం అందరం ఈరోజు ప్రశ్నించుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి. దయచేసి మీరిద్దరూ కూడా, ఎవరైతే ప్రమీల కానీ ఆదినారాయణ కానీ, దయచేసి ఈ అంశాన్ని గార్లు, బీర్లు, థమ్సప్ల మీద తోయకండి. ఎంత బీర్లో ఎంత థమ్సప్, ఎంత థమ్సప్లో ఎంత బీర్ తాగితే మాత్రం ఒళ్ళు శరీరాలు మర్చిపోయి, వావి వరుసలు మర్చిపోయి ఒక సెక్స్ అనేటటువంటి కార్యక్రమంలోకి మీరిద్దరు వెళ్ళిపోతారు. ఇది ఒక వాంఛ, ఒక భయంకరమైనటువంటి ఒక వాంఛ, ఒక కోరిక తీర్చుకోవాలనేటటువంటి ఒక వీక్నెస్, ఒక లోపం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఆడపిల్లకి ప్రేమ అనేటటువంటిది ఎలా అర్థమవుతుంది? ఆప్యాయతలు అనేటటువంటిది ఎలా అర్థమవుతాయి? బంధం అనేటటువంటిది ఎలా అర్థమవుతుంది? పెళ్లి అనేటటువంటిది ఎలా అర్థమవుతుంది అనేటటువంటిది నా ప్రశ్న. ఈ అమ్మాయి తప్పు చేస్తూనే పోయింది. ఇప్పటికీ కూడా మమ్మల్ని ఇద్దరిని చంపేస్తారేమో అనేటటువంటి భయంతో మీరిద్దరు భయపడుతున్నారు అంటే కనుక ఈ అమ్మాయి తప్పుని ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇంకా ఎంత సమర్థిస్తున్నారు అన్నది దురదృష్టకరం. వాళ్ళ తాతలు, వాళ్ళ అత్తలు అంతా ఇంకా సమర్థిస్తున్నారు ఇంత చెత్త పని చేస్తే. మీ ఇద్దరిని మేము ఇక్కడ మా కళ్ళెదురుగుంటా ఉన్నారు కాబట్టి తిడుతున్నాం. ఏమయ్యా తాగారా, ఏమైంది, మీకు వావి వరుసలు ఎలా మర్చిపోయారని. ఈ వావి వరుసలు మీరిద్దరే కాదు, మీ చుట్టుపక్కల ఉండేటటువంటి 10ల సంఖ్యలో ఉండేటటువంటి వ్యక్తులు కూడా మర్చిపోయారు అనేటటువంటిది మా అందరికీ అసలు మైండ్కి తట్టట్లేదు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే కేవలం ఈ అమ్మాయిదే తప్పు ఉంది, ఈ అమ్మాయి పొరపాటు చేసింది అనేటటువంటి దానికంటే ఈ అమ్మాయిని దయచేసి మనందరం కూడా ఒక పెద్ద మనసుతో బాధితురాల స్థానంలో చూడాలి. ఎందుకు అంటే కనుక ఇంత భయంకరంగా వావి వరుసలు మర్చిపోయి పెళ్ళైనటువంటి వ్యక్తులనే పదే పదే క్యాచ్ చేసేటటువంటి సైకాలజీలో ఈ అమ్మాయి ఉంది అంటే కనుక ఖచ్చితంగా ఈ అమ్మాయి మానసిక పరిస్థితి బాలేదు. కరెక్ట్ చేసేటటువంటి దానికి ఎవరు పెద్దలు కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇన్ఫాక్ట్ ఇటువంటి వ్యక్తులు వాటి యొక్క అడ్వాంటేజ్ తీసుకుని ఇటువంటి అమ్మాయిని ఒప్పుకోవటం జరుగుతుంది. సో ఈ అమ్మాయి యొక్క పరిస్థితి ఈ రోజు ఇంప్రూవ్ అవ్వాలి అంటే కనుక ఆదినారాయణ అనేటటువంటి ఇటువంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో ఉన్నారు కాబట్టి నువ్వు వెళ్ళమ్మా, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నీ కొడుకుతో పాటు నువ్వు బ్రతుకు అనేటటువంటి ఆలోచనతో మనందరం ఉంటే కనుక ఖచ్చితంగా ఇంకో ఆదినారాయణ ఈ అమ్మాయి జీవితంలో రెడీ అవుతుంది. ప్రేమ అనేటటువంటి డెఫినేషన్ తెలియకుండా పెరిగినటువంటి ఒక ఆడపిల్ల జీవితంలో ఏ మగాడైనా కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, నీ కొడుకు నేను తండ్రిగా ఉంటానని దూరేటటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అమ్మాయికి బయటకు పంపిస్తే కనుక
ఈ అమ్మాయి మళ్ళీ ఫర్దర్గా అన్యాయం అయిపోకుండా ఉండాలి, వేరే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉండాలి, ఆ కొడుకు అన్యాయం అయిపోకుండా ఉండాలి, ఇటువంటి బాధ్యత కూడా బతుకు చెట్టు మీద ఉంది అనేటటువంటిది నా ఆలోచన. మీరిద్దరు ఎప్పటికీ భార్య భర్తలేనమ్మా, అందులో డౌటే లేదు. అది 1కి 10 సార్లు చెప్పాము, అందులో డౌటే లేదు. సో ఏంటంటే ఇప్పటికైనా ఈ తప్పుని ఇక్కడ ఫుల్ స్టాప్ చెప్పాలి అంటే కనుక ఈ అమ్మాయి ట్రీట్మెంట్ చేయాలి, మీ ఆయన్ని పనిష్ చేయాలి. ఓకే, మరి లీగల్ గానే వెళ్ళాలి. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ అమ్మాయి మొండిగట్టం, ఈ అమ్మాయి అనుకున్న వీళ్ళ బంధువులందరూ కూడా తప్పుని ప్రోత్సహిస్తున్నారు తప్ప ఆ తప్పుని ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఆలోచన లేని వాళ్ళు. అవును. సో ఏం చేస్తే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది? నేను చెప్పే ముందు ఒక 2 నిమిషాలు వీళ్ళిద్దరితో మాట్లాడాలనుకుంటున్నాను మీ పర్మిషన్తో. ఏమి ఆ అమ్మాయిని వదిలే అవకాశం ఉందా లేదా? వదిలి నీ భార్య పిల్లలతో కలిసి ఉంటావా అమ్మాయి జోలికి వెళ్లకుండా, లేకపోతే జైలుకి వెళ్తావా? ఈ 2 ఆప్షన్స్. మా భార్యతో పిల్లలతో అబ్బాయి జోలికి పోకుండా మా భార్య దగ్గరే ఉంటాను. విన్నావు కదా, విన్నావా ఏం చెప్పాడో? అది నీ పరిస్థితి. కనుక నువ్వు మారి నీ జీవితాన్ని అందంగా మార్చుకొని సరిదిద్దుకొని, తప్పు సరిదిద్దుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి రెడీగా ఉన్నావా లేదా? సావే మేడం, ఆ? నాకి నా బిడ్డకి సావే. నాకు మోసం చేసినాడు మేడం. కాదు, నీవు నిన్నెవరు మోసం చేయలేదమ్మా. నీకెందుకు? లేదు మోసం మేడం. చేసిన వాడితో ఎలా ఉంటావు నువ్వు? ఒకరోజు చేస్తే మోసం అంటారు, ప్రతిరోజు చేసేదాన్ని మోసం అంటారు. సమాజంలో అనైతికంగా జరిగేటటువంటి సంబంధాలు కానివ్వండి, ముఖ్యంగా అక్రమ సంబంధాలు కానివ్వండి, విన్నప్పుడు సామాన్యులు చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇది జరగనే జరగదు, ఏదో వీళ్ళు ఊహలు మాత్రమే, మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నారు అనేటటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నిజం చెప్పాలంటే న్యాయ వ్యవస్థలో కూడా ఒక్కొక్క సందర్భంలో సరైనటువంటి సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల సమాజానికి విరుద్ధమైనటువంటి పనులు, ఇటువంటి నమ్మడానికి న్యాయ వ్యవస్థ సిద్ధంగా లేదు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. తప్పు ఎవరు చేశారు? ఇద్దరు తప్పు చేశారు. ఒకరు నిర్మల, 2 ప్రమీల. నిర్మల చేసినటువంటి తప్పు సరిదిద్దుకోగలిగినటువంటి తప్పు, ప్రమీల చేసినటువంటి తప్పు సరిదిద్దుకోలేనటువంటి తప్పు. ఆ అమ్మాయి తప్పు సరిదిద్దలేనటువంటి దాన్ని ఎందుకన్నానంటే, ఆమె చేసినటువంటి తప్పు సరిదిద్దడానికి పెద్దలు కూడా ముందుకొచ్చేటటువంటి తప్పు చేయలేదు. ఆమె అనైతికమైన పని చేసింది. అంతేకాకుండా ఈ కుటుంబం, ఇక్కడ కుటుంబంలో ఆడపిల్లల్ని రక్షించుకునే కుటుంబం అయితే, ఇక్కడ ఆడపిల్లల్ని వదిలించుకునేటటువంటి కుటుంబం. ఈరోజు ప్రమీల విషయానికి వచ్చినప్పుడు తను చేసినటువంటి తప్పుని సరిదిద్దుకుపోగా ఆమెకు తాగుబోతుగా మారిపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. 17 ఏళ్ల వయసులోని ఒక బిడ్డకు తల్లి కాగలిగింది, కానీ ఒక మగవాడికి భార్య అయ్యేటటువంటి స్థానంలో ఆమె కూర్చోకపోవడం ఆమె చేసిన తప్పుకి ప్రతిఫలంగా ఇక్కడ మనం గమనించాలి. తాత చేసిన తప్పు ఏంటంటే, సరే ఏదో ఒకటి మన అమ్మాయి భర్తే కదా, తండ్రే అదేంటి ఆదినారాయణ తండ్రి వరుసే కానీ చిన్నాన్న వరుసగా అయినా పర్వాలేదు, మన కుటుంబంలోనే ఈ అమ్మాయి ఉంటుంది అనేటటువంటి ఆలోచనతోని అవసరం తీర్చుకున్నటువంటి ఆ చర్యని ఆ అబ్బాయి పైనే ఉపయోగించి ఒక లీగల్ ఇష్యూలోని అతను నిరికించి, బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి ఆ అబ్బాయిని ఈ అక్రమ సంబంధాన్ని, ఈ తప్పిదాన్ని, అనైతిక పనిని కొనసాగేటట్టుగా చేశారు. మొదట అంటే మేము ఎంటర్ కానప్పుడు కేసు ప్రెజెంటేషన్ లోని మనకి ఎవిడెన్స్ దొరికింది. ఏంటి, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు నువ్వు తాగావా నేను తాగావా, నువ్వు తప్పు చేసావా నేను తప్పు చేసావా అన్నప్పుడు నువ్వే తప్పు చేసావు, నువ్వే నా మీద పడ్డావు, నువ్వే ముందు తాగావని ఆదినారాయణ కేసు. కానీ ఆ అమ్మాయి అన్నది నువ్వే నన్ను నా కాళ్ళు పట్టుకున్నావు, నువ్వే నన్ను కూల్ డ్రింక్స్ వేసి తాగిచ్చావని ఆ అమ్మాయి కేసు. వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటిది ప్రేమ కాదు, వీళ్ళిద్దరి మధ్యన ఉన్నది కేవలం శారీరక దాహం మాత్రమే, కాంక్ష మాత్రమే అన్న విషయం తెలిసింది. ఈ 2 మాటలు విన్న తర్వాత ప్రమీల తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎదురుకు కూర్చున్నటువంటి ఆదినారాయణ అనేటటువంటి మగవాడు, నేను బిడ్డకు జన్మనివ్వడానికి కారణమైనటువంటి మగవాడు కేవలము నా శరీరాన్ని ఉపయోగించుకున్నాడు, నా మీద మోహంతోని తన కోరికను తీర్చుకున్నాడు, కానీ అతను నన్ను ఏ విధంగానూ ప్రేమించలేదు, భవిష్యత్తులో కానీ ఎప్పుడు కానీ అతను నాకు అండగా నిలబడేటటువంటి అవకాశం లేదు అన్నది ఆ అమ్మాయి, అంటే ఒక లే మ్యాన్స్ మైండ్, అంటే ఒక మామూలు మహిళగా, ఒక మామూలు అమ్మాయిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ భార్య అన్న అమ్మాయి బ్రతికుంది కాబట్టి, భార్యకి విడాకులు ఇవ్వలేదు కాబట్టి, ఈమె ఉండగా ఆమె
భార్య అనేటటువంటి స్థానంలోకి వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఆమె భార్య అనేటటువంటి స్థానంలో ఇటు సమాజంలో గౌరవప్రదమైన స్థానం కానీ చట్టపరంగా భార్య కానివ్వండి ఆ ఉండేటటువంటి అవకాశం లేదు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ అమ్మాయి 17 years కాబట్టి ఈమె ఒక మైనర్ గా ఆమె వివాహానికి అనర్హురాలు. రెండో విషయం. మూడవది, ఆ అమ్మాయి అనైతిక, అంటే వాళ్ళకున్నటువంటి సంబంధము తండ్రి కూతుళ్ళ సంబంధం కాబట్టి అది నల్లిటి. ఈవెన్ మ్యారేజ్ జరిగినా, ఈ అమ్మాయి లేకుండా వాళ్ళిద్దరికి మ్యారేజ్ జరిగినా, వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి అక్రమ సంబంధం వల్ల మ్యారేజ్ జరిగినా ఆ మ్యారేజ్ సెక్షన్ 12 కింద నల్లిటి అవుతుంది తప్పితే అది ఒక వివాహంగా పరిగణింపబడదు. సో ఏ విధంగా చూసినా కానీ ప్రమీలకి గౌరవప్రదమైనటువంటి స్థానం లేదు. ఇది ఏ పరిస్థితిలో ఏ యాంగిల్లో చూసినా కూడా సెక్షన్ 375 అంటే రేప్ కింద వచ్చేటటువంటి అవకాశం లేదు ఈ కేసు. ఎందుకు అవకాశం లేదు అంటే రేప్ అన్నది ఆ మహిళ యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను ఆక్రమించినప్పుడు అది రేప్ గా పరిగణిస్తారు 375 డెఫినిషన్ కింద. అంతేగాని ఆమెకి ఇష్టంతోని ఆమె మీతోని శారీరక సంబంధం పెట్టుకుంటే దాన్ని కింద పరిగణించేటటువంటి అవకాశం లేదు కాబట్టి మైనర్ రేప్ కింద ఇతను 375 కింద ఇతను వచ్చేటటువంటి అవకాశం లేదు. పెద్దలు ఇతన్ని బెదిరించడానికి అవకాశం లేదు. రెండోది, ఒకవేళ నేను సూసైడ్ చేసుకుంటాను అని బెదిరిస్తే మీకు మళ్ళీ లా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఏ విధంగా అంటే మీరు మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్లోని మేము చట్టపరంగా భార్యాభర్తలము, అనైతికంగా కూతురు వరుస అయినటువంటి ఈమె ఇటువంటి పని చేసింది, ఇప్పుడు నా భర్త మారాడు, మేమిద్దరం ఒక మంచి కుటుంబంగా ఉంటే ఈ అమ్మాయి ఇట్లా బెదిరిస్తుందని ఈ అమ్మాయి మీద ఒక పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈ అమ్మాయి మైనర్ కాబట్టి జువెనైల్ కోర్టులోని ఈ అమ్మాయిని ప్రొడ్యూస్ చేసి బోస్టన్ స్కూల్ కి పంపిస్తారు. ఈ అమ్మాయిలోని మార్పు తీసుకురాలి. ఈ కేసు సాల్వ్ కావాలంటే లీగల్ ఇష్యూ ఒకటైతే మానసిక పరిపక్వత లేకుండా ఇటువంటి చర్యలకు లోనైనటువంటి ప్రమీలకి సివియర్ కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత డాక్టర్ గారు లాంటి నిపుణుల మీద ఉంది. తప్పకుండా కూడా ఆమె మారేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ నేను మారను అంటే మాత్రం తప్పకుండా నిర్మల, నీ భర్త కానీ మారకపోతే నువ్వు కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఈ అమ్మాయి నిన్ను వేధిస్తే, నీ కుటుంబంలోని చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తే ఈ అమ్మాయి మీద కూడా కంప్లైంట్ ఇవ్వడానికి నీకు అన్ని అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా నీకు న్యాయం జరుగుతుంది. ఈ విషయాలన్నీ ఏమైనా అర్థం చేసుకొని ఉంటే, అర్థం అయ్యి ఉంటే భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లేటట్టుగా చేసుకోవాలి. అర్థమైందా? భార్యాభర్తల్ని వదిలేసి నువ్వు నీ పాటికి మీ ఇంటికి వెళ్ళాలి. అలా కాదు అంటే ఖచ్చితంగా మీ మీద కేసు పెడతాము. అతను రానంటున్నాడు, అతను ఉండడు, తన భార్యతో మేడం చెప్పినాడు మేడం, ఏమని చూసుకుంటాను అని బయట చెప్పినాడు మేడం. నాకు ఆయన చెప్తే జైలుకి పోతాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు విను, ఏం చెప్తున్నావు? నువ్వు మాకు తమాషా చేస్తున్నావా? ఆమె చేసి బయట చేసి అట్లా వెళ్ళిపోతాను, రానా బెదిరిస్తాను. లేదు మేడం, ఎక్కడా పోలేదు. అతను తండ్రి నువ్వు కూతురులాగా ఉండాలి అనుకుంటే ఓకే, మా భార్యాభర్తల్లాగా అయితే నాట్ ఓకే. అతనికి 2 పిల్లలు కదా, నువ్వు కూతురు కింద ఉంచుకుంటాడు. భార్యాభర్తల కింద అయితే మాత్రం సమాజం ఒప్పుకోదు. లేదు సార్, నాకు ఎవరు చూసేవాళ్ళు లేరు. భర్తగానే కావాలి, నీ తండ్రి నీకు భర్తగా కావాలి. నాకు కొడుకు పుట్టించినాడు సార్. తండ్రి పుట్టించాడా? నువ్వు నిద్రపోతావు పుట్టిస్తుంటే? నీతో మళ్ళీ తప్పుడు పనులు చేసేదానికి మేము ఒప్పుకోము. లేకపోతే మేము అమ్మాయి నిర్మలతో కేసు పెట్టిస్తాం, జైల్లో పెడతారు. నాకు వద్దు మేడం. నాకు నువ్వు ఇక్కడ మా ముందేదో చెప్పి బయట వెళ్ళి లేదా ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. ఆ అమ్మాయి ఎన్ని ఆటలు ఆడినా అమ్మాయి క్యారెక్టర్ లేనిది, అది నీకు తెలుసు. సో నువ్వు ఆ అమ్మాయితో ఏం కాపురం చేసుకుంటూ భార్యగా అందరికి పరిచయం చేసుకోలేవు. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత మొగాను ఉంచుతారు నిన్ను. మేము ఈమె తరఫున నిలబడి కేసు వేస్తాం. ఎందుకంటే అమ్మాయి అందరినీ వదులుకొని నీ కోసం వచ్చింది, సిన్సియర్ గా నీతో ఉంది పిల్లల్ని. కానీ సరే మేడం, నీకు చాలా వయసు ఉంది, చాలా జీవితం ఉంది. ఇలాంటి అమ్మాయితో పెట్టుకుంటే ఎప్పుడు రిస్కే. మాకు అరగంట గంట చూస్తేనే ఈ అమ్మాయి క్యారెక్టర్ అర్థమైంది. ఈ అమ్మాయి నీతో జీవితాంతం ఉండలేదు. సో ఈరోజు మీ ఇద్దరు కలిసి ఉండాలి, మీ తప్పులు సరిదిద్దుకోవాలి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టండి. ఈ విధంగా నా భర్తని నన్ను వేధిస్తోంది, అమ్మాయి సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తోంది, వాళ్ళ పెద్దలు ఈ విధంగా మమ్మల్ని చంపేస్తాము, ఒక ఫ్లాటే కదా అని చెప్పి ఇది అంటున్నారు, కేసు పెట్టండి ఇద్దరు. లేదు మేడం, నేను చచ్చిపోతా మేడం. ఇంటికి పోయేసి నువ్వు ఇంట్లో ఉండొచ్చు వచ్చేసి. తప్పు జరిగింది. ఎందుకు మరి ఆయన్ని బాలింతరాలను ఎందుకు కొట్టారు అమ్మాయిని? అమ్మాయి ఏం తప్పు చేసింది? ఊరికే పోయి కొట్టినాను మేడం. జగదీష్ వాళ్ళ వైఫ్ ఏం తప్పు చేసింది? ఎందుకు కొడతారు? లేదు మేడం, తప్పు కాదే మేడం. లేస్తాను, నీకు ఒళ్ళు కితే నిన్ను కొట్టాలి. బాలింతరాలను కొడితే ఏమొస్తుంది? అమ్మాయి ఏం తప్పు చేసింది?
అంటే అక్కడ ఆ భార్యను తరిమేసి ఈ అమ్మాయిని సెట్ చేద్దాం అనుకున్నారు అన్నమాట. కాదు మేడం, మా పాప నిజంగా ఉంటే మీరు అబద్ధాలన్నీ ఆ పాప మీద వేస్తానారే మీరు అని చెప్పి కొట్టిండేది మేడం. ప్రూఫ్లు ఉన్నాయి, కానీ ఆ పిల్లడు సెల్ పగలేసుకున్నాడు మేడం. అప్పుడుతోనే ఇవన్నీ ఇక్కడితో నువ్వు నిలిచిపోయి ఆ పాప మీద చెప్పొద్దు అని. ఈ పాప సెల్లో ప్రూఫ్స్ ఉన్నాయి మేడం. వీళ్ళు మాట్లాడినట్టుగా రికార్డింగ్ అయినాయి. తండ్రితోని అక్రమ సంబంధం ఉండకూడదమ్మా అని చెప్తుంటే కూడా లేదు అని దాని మీద ఉంటుంది. దాన్ని బట్టి తెలుస్తుంది కదా తప్పుకి ఎవరు అవకాశం ఇచ్చారు, తప్పుని ఎవరు ప్రోత్సహించారు అంటే అమ్మాయే. ఇంతమంది చెప్తున్నారు రేపు నా కొడుకు ఏమన్నా అవుతాడు, ఏమీ లేదు. ఆయన ఉండాలని ఇప్పుడు చెప్తున్నాడు కదా నీ ముందే. ఇప్పుడు పిచ్చిదానా నీ ముందు చెప్తున్నాడు కదా. నేను వచ్చేసి ఉండే లేదు, ఉంటాను నా భార్య దగ్గర ఉంటాను. లేదు సార్, నా సావు నా బిడ్డ సాగు చూస్తారు. బ్లాక్ మెయిల్ చేస్తే ఎవరు భయపడరమ్మా. మీ అమ్మా నాన్నకి నీ మీద ఉండాలి, వాళ్ళకే లేదు. నీళ్ళు జల్లి వదిలేస్తారు. ఎవరిని బెదిరిస్తున్నాను? సో నువ్వు చచ్చిపోతావని భయపడిపోయి తండ్రి కూతుర్లతో సంసారం చేయించాలా? మన ముందే ఇంత బెదిరిస్తుంది అబ్బాయిని అంటే మరి ఆ అబ్బాయిని ముగ్గులో దించడానికి ఎంత బెదిరించి ఉంటుంది, ఏ విధంగా కంటిన్యూ చేయడం. సో ఏం చేద్దాం? ఏం లేదు, తప్పకుండా అమ్మాయి మీద కంప్లైంట్ ఇమ్మని చెప్పండి. అంతేకాకుండా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా అలాగే ఉమెన్ కమిషన్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి. సో దట్ వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించి ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. అమ్మాయి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అమ్మాయి మైనర్ కాబట్టి 17 years ఏజ్ కాబట్టి జువెనల్ ఇది కూడా ఇచ్చేస్తే తప్పకుండా అమ్మాయిని వాళ్ళ కస్టడీలో తీసుకుంటారు. వీళ్ళు కూడా వాళ్ళు బెదిరిస్తున్నారు, థ్రెటనింగ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ పెద్దల మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంటానంటుంది అని చెప్పేసి ఈ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే ఫ్యామిలీ తప్పకుండా ఈ సమస్య తీరేటటువంటి. వాళ్ళ పెద్దవాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి, అమ్మాయి మీద కంప్లైంట్ ఇవ్వాలి. మాకెవరు లేరు కదా మేడం, ఉండేది మేమిద్దరమే. వాళ్ళ బలం చాలా నలుగురు అన్నదమ్ములు. వాళ్ళ ఎవరికి జీవితం ఉండదు కదా బెదిరించిన వాళ్ళకి. మీరు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినాక మీ మీద చేయి పెడితే వాళ్ళు మొత్తం జైలుకి పోతారు. మీకు చిన్న దెబ్బ తగిలిన వాళ్ళందరూ జైలుకి పోతారు, ఎందుకంటే వాళ్ళే కొడతారు అనేది అందరికీ తెలుసు. మీ కొడుక అబ్బో భార్య చక్కటి పిల్లల్ని నన్న దగ్గర కూడా నా దగ్గర కూడా అర్ధ నిమిషం ఉండడు మేడం. వాళ్ళ ఆయన అంటేనే ప్రాణం మేడం. ఎక్కడన్నా పోకొని మా మాట వినాలి కదా. ఆడికి నేను ఎంత చెప్పి చూసినాను మేడం. మనం అందరికీ కాకుండా అయిపోయినాం, మనం బతికి చూపిస్తే కాగా మనకి విలువ ఉండదు ఎప్పటికైనా కూడా కూడా చెప్పినాను మేడం నేను చాలా. ఇంకా మాంతావా తప్పుడు పనులన్నీ? మాట మీద నమ్మచ్చా నీ మాట? మళ్ళీ కనుక వెళ్తే మేము కేసేస్తాం, నీ మీద వేస్తాం. నెలకింత అని చెప్పేసి నీ కొడుకుని పెంచుకోవడానికి డబ్బులు ఇస్తారు. వద్దు మేడం, నాకు ఇంకేం కావాలి? వాళ్ళతోనే వెళ్తాను మేడం. వాళ్ళతో వెళ్ళటం అంటే ఎక్కడికి వెళ్తావు? వాళ్ళ ఇంట్లో ఉండటానికి కుదరదు. వాళ్ళు భార్య భర్తలు, వాళ్ళకి 2 పిల్లలు ఉంది. అది చక్కటి అందమైన కుటుంబం. ఆ కుటుంబంలో నువ్వేం చేస్తావు? పానకంలో పుడకలాగా. మేడం అప్పుడు చెప్పినాడు కదా మేడం, నీకు తల్లి అప్పుడు చెప్తాడు. అప్పుడు ఆమెకు కూడా చాలా చెప్పి తీసుకుపోయాడు. అప్పుడు ఆయన చెప్పాడు కదా, అప్పుడు ఆయనే చెప్తున్నాడు వద్దని. అదే చెప్తున్నా, ఆ రోజు కావాలన్నాడు, ఈ రోజు వద్దంటున్నాడు. మరి అది విన్నదాన్ని ఇది కూడా విను. నీకు నచ్చిందే వినాలంటే కుదరదు కదా. నీకు వెనక ముందు ఎవరు లేరు కాబట్టి ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ వేదిక మీద చెప్పనటువంటి ఒక సొల్యూషన్ చెప్తున్నావు. ఎందుకు అంటే కనుక మీ ఇద్దరి మధ్యన తండ్రి కూతుర్ల సంబంధం ఉంది కాబట్టి. నువ్వు వెళ్ళి ఉండు, నువ్వు ఎక్కడన్నా ఉండు, నీ కొడుకుతో పాటు ఉండు. మీరు ఉండటానికి అతను ఆశ్రయం కల్పిస్తాడు వేరే చోట. అంతేగాని భార్యాభర్తలుగా వాళ్ళ ఇంట్లో ఉండటానికి మాత్రం వీలు లేదని మేము చెప్తున్నాం. సర్లే సార్. అంతే కదమ్మా, మంచి పరిష్కారమే కదా అది. సర్లే, నువ్వు దిక్కులేని దానిలాగా రోడ్డు మీద పోవని చెప్పట్లే కదా, అదే చెప్తున్నా. ఎందుకంటే నీకు ఇవ్వాలి అని చట్టంలో లేదు, కానీ ఆ పిల్లాడు ఆయనకు పుట్టినాడు కాబట్టి ఆ పిల్లాడికి చేయాల్సిన మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత అతనికి ఉంది కాబట్టి అది మేము చెప్తున్నాం. మేము ఏది చెప్పినా లీగల్కి లోబడే చెప్పాలి. మీ ఇష్టం లాగా మా ఇష్టం జరగదు ఇక్కడ. నువ్వు ఏదైనా చేస్తున్నావు, నీ ఇష్టానికి తిరుగుతున్నావు, అట్లా ఇక్కడ కుదరదు. సో చట్టంలో ఉండేది ఓన్లీ నీ కొడుకుకి మెయింటెనెన్స్ ఇవ్వగలం. సో నువ్వు ఎక్కడైనా ఒక చోట ఉంటే అతను ఎవ్రీ మంత్ నువ్వు అకౌంట్ తీసుకుంటే దాంట్లో ఇంతానే వేస్తాడు ఆ పిల్లోడికి. ఏమ్మా అదే కరెక్ట్. పిల్లోడికి మాత్రం మెయింటెనెన్స్ వేయాలి. ఓకే. నెలకు ఎంత సంపాదిస్తావు? నెలకు వచ్చేసి 6,000. 6,000. ఆ పిల్లోడికి ఎంత ఇస్తావు? 2,000. 2,000 ఇస్తావు. ఓకే.
గుడ్ అమౌంట్. ఓకే, మరి చూసారు కదా, ఆదినారాయణ ప్రమీల చేసిన తప్పు చిన్న తప్పు కాదు, అనైతికమైన చర్య. ఇలాంటి దాన్ని ఎవరు కూడా సపోర్ట్ చేయరు. కానీ ప్రమీల కుటుంబమే ఒక టైప్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇలాంటి తప్పుల్ని ప్రోత్సహించడం అలవాటు అయిపోయింది కాబట్టి దాన్ని నేరంగా మార్చారు. కనీసం ఇప్పటికైనా ఆదినారాయణ తన తప్పును తెలుసుకొని తన తప్పుని సరిదిద్దుకొని తన అందమైన కుటుంబాన్ని మళ్ళీ అందంగా తీర్చిదిద్దుకోవాలి, తన భార్య పిల్లలతో ఉండాలని నిర్ణయించుకున్నాడు. అలాగే తనకు పుట్టిన ప్రమీల కొడుక్కి మెయింటెనెన్స్ 2000 ఎవ్రీ మంత్ ఇస్తానన్నాడు. అది న్యాయబద్ధమే కాబట్టి సో ఈ సమస్యకి ఇంతటితో పరిష్కారం. అలా కాదు అని ప్రమీల పెద్దలు కానీ ప్రమీల కానీ మరి వాళ్ళని బెదిరించాలనుకుంటే వెంటనే వీళ్ళు పోలీస్ కేసు ఇలా సూసైడ్ చేసుకుంటారని బెదిరించో లేదా వాళ్ళ పెద్దవాళ్ళు మర్డర్ చేస్తారని బెదిరించో వాళ్ళతో ఇలాంటి అక్రమ సంబంధాన్ని సక్రమం చేయాలనుకుంటున్నారు. దీన్ని ఆపండి అని చెప్పి ఆమె కనుక కేసు పెడితే ఖచ్చితంగా ఆవిడకి న్యాయం జరుగుతుంది. ప్రమీలకి ఇలాంటి తప్పు చేసినందుకు బోస్టన్ స్కూల్ కి పంపించి ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తారు. అలాగే అమ్మాయికి తప్పొప్పుల గురించి తెలియజేసి ఆ అమ్మాయి మానసిక పరిస్థితిని సరిగ్గా చేస్తారు. కాబట్టి కేసు వేయాల్సిన బాధ్యత మరి నిర్మల మీద ఉంది. సో ఈ సమస్యకి ఇంతటితో పరిష్కారం దొరికింది. కానీ చూస్తున్న ప్రేక్షకులు మరి తెలుసుకోవాల్సింది, ఇలాంటి అమ్మాయిలు కనుక ఉంటే ఇలాంటి అబ్బాయిలు కూడా ఉంటారు. ఎందుకంటే అమ్మాయిలు చేసిన తప్పుల్ని తమ అవకాశాలుగా మార్చుకొని తమ శారీరక సంబంధాలు తీర్చుకోవాలనుకుంటారు. కాబట్టి ఒక అమ్మాయి తప్పు చేసినప్పుడు మీ కూతురైనా మీ చెల్లైనా మీరు సరిదిద్ది వాళ్ళకి బుద్ధి చెప్పినప్పుడు రెండో తప్పు చేసే అవకాశం ఉండదు. అలా కాదు అని చెప్పేసి పక్కన వాళ్ళని తిడితే ఆ తప్పుని కంటిన్యూ చేయటం వల్ల ఇలాంటి ఒక అనైతికమైన చర్యలు జరుగుతాయి. ఇది సమాజానికి వివాహ వ్యవస్థకి కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా భ్రష్టు పట్టే పరిస్థితి వస్తాయి. కాబట్టి ఇలాంటి వాటిని ఈ బతుకు జట్కా బండి వేదిక సహించదు. కాబట్టి ఈ పరిష్కారానికి వాళ్ళిద్దరూ సుముఖంగా ఉన్నారు కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం దొరికింది. మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై నెహిలియాస్ ట్రెండ్ అండ్ ట్రెడిషన్ రిబాన్.